నమస్తే, డాక్టర్ కేఎంకే రెడ్డి. ఈరోజు బీపీకి సంబంధించి మరో అంశాన్ని డిస్కస్ చేద్దాం. అదేంటంటే, బీపీకి వైద్యం చేసుకునేటప్పుడు కొంతమందిలో ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడుతుంది. అదేంటంటే, బ్లడ్ ప్రెషర్ చూసుకుంటూ ఉంటారు ఇంట్లో అప్పుడప్పుడు. కొన్నిసార్లు బ్లడ్ ప్రెషర్ నార్మల్ దానికన్నా ఎక్కువగా రికార్డ్ అవుతుంది. అప్పుడు కొంతమంది అట్లీస్ట్ ఏం చేస్తారు అంటే, వేసుకుంటున్న బీపీ ట్యాబ్లెట్ని మరొకటి వేసుకుంటారు. ఇది నిజంగా మంచిదా? ఇది బీపీకి ట్రీట్మెంట్గా పనికొస్తుందా, లేకుంటే ఏమైనా దుష్పరిణామాలు ఉంటాయా? ఈ విషయాన్ని ఆలోచన చేద్దాం. ఒకటి మాత్రం వాస్తవం, నేను ఇప్పుడు చెప్పిన పరిస్థితి బీపీ మందులు వాడే వాళ్ళల్లో చాలామందిలో ఇది ఒక సంశయము, ఒక డౌటు, ఒక ప్రశ్నార్థకం. చాలామంది అడుగుతారు, ఎలాగూ నేను బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను, అమ్లోడిపిన్ కానివ్వండి, లేకపోతే టెల్మిసార్టాన్ కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి వేసుకుంటున్నాను కదా, రోజు నా బీపీ నార్మల్ ఉంటుంది, ఈరోజు మాత్రం నా బీపీ కాస్త ఎక్కువగా ఉంది, తలనొప్పి వస్తుంది, ఇబ్బందిగా ఉంటుంది అని మరొక బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటే పోతుంది కదా, బీపీ వల్లే కదా ఇవన్నీ అని వాళ్ళకై వాళ్ళే నిర్ణయాలు తీసుకొని మరొక బీపీ ట్యాబ్లెట్ వేసుకున్న సందర్భాలు, వేసుకోవాలనిపించుకునే పరిస్థితులు చాలా చూస్తూ ఉంటాం. నిజానికి ఇది మంచి పద్ధతి కాదు. కొన్నిసార్లు ఇది ప్రమాదాన్ని కొని తెస్తుంది. ఎందుకంటే మనం ఇప్పుడు అనుకున్నట్లుగా రోజు నార్మల్గా ఉండే బ్లడ్ ప్రెషర్ ఏదో చికాకు వల్ల, ఏదో ఎమోషనల్ డిస్టర్బెన్స్ వల్ల, ఏదో ఒక ప్రత్యేకమైన పరిస్థితి వల్ల, లేదా ఆ రోజు తీసుకున్న డైట్ వల్ల కాస్త పెరిగి ఉండవచ్చు. ఈ సదరు వ్యక్తికి వచ్చిన తలనొప్పి కానివ్వండి, చికాకు కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, పరిస్థితులకు అనుకూలంగా వచ్చి ఉండవచ్చు. రైజ్ అయిన బీపీ వల్ల కాకపోవచ్చు, చికాకు వల్ల బీపీ రైజ్ అయి ఉండవచ్చు. ఈ పరిస్థితుల్లో ఇంకో ట్యాబ్లెట్ వేసుకుంటే ఈ బీపీ, ఈ చికాకు తగ్గిపోగానే, ఈ టెంపరీగా వచ్చిన సమస్య తగ్గిపోగానే ఏకదమ్న బీపీ హైపోటెన్షన్లోకి వెళ్ళవచ్చు, బీపీ పడిపోవచ్చు. బీపీ పడిపోవడం అనేది ప్రమాదం. ఎంత ప్రమాదం అంటే, కొన్నిసార్లు మనం కళ్ళు తిరిగి పడిపోయే ప్రమాదం కూడా లేకపోతుంది. కాబట్టి బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటున్న వాళ్ళల్లో ఏదో ఒక రోజు బీపీ ఎక్కువగా రికార్డ్ అయినంత మాత్రాన వెంటనే నిర్ణయం తీసుకొని మనకై మనమే ఆలోచించేసేసుకొని ఇంకొక డోస్ ఆఫ్ బీపీ ట్యాబ్లెట్ వేసుకొని వైద్యం చేసుకోవాలి అని అనుకునేటువంటి పరిస్థితి, ఆలోచన చాలా ప్రమాదాన్ని కొని తెచ్చుకునే పరిస్థితిని కల్పిస్తుంది. పొరపాటున కూడా అలా చేయవద్దు. మరి ఏం చేయాలి? మీరు ఒక 5-10 నిమిషాల తర్వాత ప్రశాంతంగా కూర్చొని మరొకసారి బీపీ చెక్ చేసుకున్నట్లయితే మీ బీపీ నార్మల్కి రావచ్చు. లేదు అలా రాకపోతే మీ డాక్టర్ని సంప్రదించాలి. కానీ మీకై మీరు ఈ మెడిసిన్స్ వేసుకున్నందువలన మీరు సమస్యకి పరిష్కారం వెతుక్కోవడం లేదు, సమస్యని ప్రెసిపిటేట్ చేసుకుంటున్నారు, మరొక సమస్యను కొనుక్కొచ్చుకుంటున్నారు అని అంటాను నేను. కాబట్టి దయచేసి ఇలాంటి సాహసం, ఇలాంటి ప్రయత్నం పొరపాటున కూడా చేయకూడదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకనంటే, ఒకరోజు బీపీ పెరిగినంత మాత్రాన డోస్ని ఎస్కలేట్ చేసేయడం, లేకపోతే డబుల్ డోస్ వేసేసుకోవడం. కొంతమంది ఒక డోసే కాదు, వారం 10 రోజులు కూడా అలాగే వాడుతూ ఉంటారు. నా బీపీ పెరిగిపోయింది, నాకు అర్థమైపోతుంది కదా డాక్టర్, అందుకని నాకే అర్థమైంది, అందువల్ల నేను బీపీ ట్యాబ్లెట్ ఇంకోటి కూడా వేసేసుకున్నాను, బాగానే ఉంటున్నాను అని అంటారు. అదృష్టవశాత్తు బాగా ఉండొచ్చేమో, కానీ అలా వేసుకున్నంత మాత్రాన మీ సమస్య పరిష్కారం కాకపోగా మీరు మరిన్ని సమస్యల్లోకి వెళ్ళే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి నా సలహా ఏమిటంటే, బీపీ బిళ్ళలు వేసుకునేవాళ్ళు, రోజువారీ బీపీ నార్మల్గా గమనించేవాళ్ళు, లేదా స్టేబుల్గా ఉన్న బీపీ ఉన్నవాళ్ళు ఏదో ఒక రోజు బీపీ చూసుకుంటే, ఆ రోజు బీపీ హై ఉందన్నంత మాత్రాన
వాళ్ళకై వాళ్ళే నిర్ణయాలు తీసుకొని ఇంకొక అడిషనల్ డోస్ వేసుకోవడం మాత్రం పొరపాటున కూడా చేయవద్దు. మీరు చేయవలసిన పని, చేయవలసిన అవసరము ఏమిటి అంటే మీ డాక్టర్ని సంప్రదిస్తే మీ బీపీ కనుక కన్సిస్టెంట్గా హైగా వస్తూ ఉన్నట్లయితే మీ డాక్టర్ని సంప్రదించి దానికి కారణాలు ఏంటి అనేది డాక్టర్ గమనించి డాక్టర్ సలహా మేరకు మాత్రమే పెంచడమా, తగ్గించడమా, యాడ్ చేయడమా, ఇంకొకటి చేయడమా అనేది చెయ్యాలి. మనకై మనం నిర్ణయాలు తీసేసుకొని ఇట్ అమౌంట్స్ టు సెల్ఫ్ మెడికేషన్. పొరపాటున కూడా ఇది చేయవద్దు. ఇది ఎక్కువ సార్లు ప్రమాదాన్ని కొని తెస్తుంది, ప్రమాదాన్ని పరిష్కరించలేకపోగా. కాబట్టి పొరపాటున కూడా మనకై మనం అడిషనల్ డోస్ ఆఫ్ బీపీ మెడిసిన్ వేసుకోవద్దు. నమస్తే. An important discussion point today is, if the blood pressure is little high in a person who has been taking BP medication, mean to say high BP, somebody is having a high BP and they have been taking the blood pressure medication and BP is under control for many months. As days progresses, some day or some time, these people tend to detect that their blood pressure is slightly high or more high on a given day. Then there is a tendency for some people, if not for everybody, that they may take or they tend to take an additional dose of same medicine because their blood pressure is found to be higher than the normal. How far this is correct? Is it a safe practice or is it a catastrophic or dangerous practice? Definitely, it is not a safe practice. If somebody is taking the blood pressure medication for many months, blood pressure is under control, no issues. One day, because of some worry or some emotional disturbance or some fight or some whatever reason, blood pressure or some pain sometimes somewhere, the blood pressure is found to be high. Or they may have some headache too, or some mental tension, some issue in the family, or something happened, so his blood pressure was recorded wrongly at that time, the blood pressure was found to be high. Then there is a tendency for some of the people to take an additional dose because it is readily available with them. How far this is a safe practice? 100%. This is not a safe practice. So the important precaution they have to do is they have to keep quiet or sit or sleep, lie down for some time. Then again record the blood pressure. Probably the blood pressure may be normal, or if the blood pressure is found to be very high or high consistently or continuously, you need to see the doctor rather than taking an additional dose. If you take the additional doses as per your wish or your understanding, sometimes you are pushing yourself to the disadvantageous stage and to the dangerous stage. Because of the additional dose, the blood pressure may come down drastically and it may give you a scope to lose your consciousness or to fall down or to have other issues. There are many issues related with the hypotension. So please don't take an additional dose of BP tablet if your blood pressure is found to be high 1 day or 2 days. What you need to do is you have to see the doctor, take an advice, have a consultation, discuss these issues with the doctor, then let him or her evaluate what is the scenario, why the blood pressure has gone up. Is it the dietary modifications that went wrong, or is it the medicines that is insufficient, or some other issue happened, or your blood pressure really went out of control. All these things the doctor has to evaluate, understand your situation. Based on readings and references, the decision has to be taken whether we need to increase the dose of the tablet, or probably some amount of assurance or some amount of anxiolytic or a different medicine, temporary medicine for a few days may also resolve the issue. So based on the reasons, based on the causes for that such a high blood pressure on particular day, the doctor will decide what is to be done. But under no circumstances, please don't take a decision of taking an additional dose of the same medicine that you have been using for many months or many years.
Even though you think that that medicine is quite safe for you, please don't take such a decision to take an additional dose. Please practice these things to have a healthy blood pressure. Thank you.